భారత 77వ గణతంత్ర దినోత్సవ ముగింపు వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. విజయ్ చౌక్ వద్ద సైనిక, పారామిలిటరీ దళాలు నిర్వహిస్తున్న బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం అలరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు. సైనిక బలగాల అద్భుత సంగీత ప్రావీణ్యం కవాతు వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి. సైనిక, నావిక, వైమానిక దళాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ ఫోర్స్ కు చెందిన బ్యాండ్లు వినిపించిన మధుర వాద్య సంగీతం శ్రోతల్ని తన్మయత్వంలో ముంచెత్తింది. కదం కదం బడాయేగా, ఏ వతన్ తేరే లియే వంటి ప్రసిద్ధ గీతాల బాణీని ఆయా బ్యాండ్లు వినిపించాయి. రాష్ట్రపతి ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సంప్రదాయ రీతిలో బంగారు పూత పూసిన గుర్రపు బగ్గీలో విచ్చేశారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్లు 1955లో భారత సందర్శనకు వచ్చినప్పుడు తొలిసారి బీటింగ్ రిట్రీట్ను నిర్వహించారు. నాటి నుంచి ఈ కార్యక్రమం ఏటా పాటించే సంప్రదాయంగా మారింది. ఈ కార్యక్రమంతో దేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు తెరపడింది.